కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ మధ్య నేను మీకు చెప్పే సమాచారం నచ్చట్లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం అర్థమైంది, నేను చెప్పే సమాచారం 10 మందికి నచ్చట్లేదని, మిగిలిన 90 మందికి నచ్చుతుంది నా సమాచారం. ఈ విషయం మాత్రం నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు చెప్పబోయే వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు. డ్రాగన్ అనే పదం పదాతి దళాన్ని తెలుపుతుంది. అంటే గుర్రంపై ఎక్కి పదాతి దళంగాని శత్రువులను ఎదుర్కొనేది. ఈ పదం వీరి ప్రారంభ మారణాయుధ డ్రాగన్ నుంచి పుట్టింది. భుజానికి తగిలించుకొని తీసుకెళ్లే దీనిని పేల్చినప్పుడు మంటలు వస్తాయి. అందువల్ల పురాణ జంతువులకు ఈ పేరు పెట్టారు. ఇక డ్రాగన్లు మానవుల అలవాట్లనే కాకుండా ఇతర జంతువుల అలవాట్లను కూడా కలిగి ఉంటాయట. ఎలా అంటే ఎన్ ఇన్స్టింక్ట్ ఫర్ డ్రాగన్స్ అనే పుస్తకంలో సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ ఈ జోన్స్ ఈ విధంగా రాశారు. కోతుల మాదిరిగానే మానవులు, సర్పాలు, అతిపెద్ద పిల్లులు మరియు రాబందులు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఒకే రకమైన అలవాట్లను కలిగి ఉంటాయి. కాకపోతే ఇవన్నీ కలిగి ఉన్న అన్ని అలవాట్లను డ్రాగన్లు కలిగి ఉంటాయి అని ఆ పుస్తకంలో రాశారు. పురాణాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా తెలిపారు డ్రాగన్ల గురించి. గ్రీకు పురాణంలో గ్రీకు రాజు అగామెమ్నాన్ యొక్క కత్తి బెల్టుపై నీలం రంగు డ్రాగన్ కళ మరియు అతని ఛాతి కవచంపై 3 తలల డ్రాగన్ చిహ్నం ఉన్నట్లు సమాచారం. యూరోపియన్ డ్రాగన్లు రెక్కలు కలిగి ఉండేటివాట. ఈ డ్రాగన్లు సాధారణంగా భూగర్భ సొరంగంలో లేదా గుహను కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడింది. తద్వారా అది భూమిపై ఒక పురాతన జంతువుగా గుర్తించబడింది. ఇక చైనా డ్రాగన్లు మరియు ప్రాచ్య డ్రాగన్లు సాధారణంగా మానవ రూపాన్ని పొందగలవు మరియు ఔదార్యపూరితంగా కనిపిస్తాయి. డ్రాగన్లు ప్రత్యేకించి చైనాలో బాగా ప్రసిద్ధిగాంచాయి. 5 గోళ్ళ డ్రాగన్ అనేది చైనా చక్రవర్తుల ప్రతీక. అదే ఫోనిక్స్ లేదా ఫెంగ్యాంగ్ చైనా చక్రవర్తిని చిహ్నంగా పేర్కొంటారు. చైనా ఉత్సవాల్లో డ్రాగన్ దుస్తులను అనేక మంది ఉపయోగించడం సర్వసాధారణం. ఇక జపాన్లో అయితే జపాన్ డ్రాగన్ అనేది ఎల్లప్పుడూ 3 గోళ్ళు కలిగిన దానికి కనిపిస్తుంది. జపాన్ డ్రాగన్లు వర్షపాతం మరియు జల వనరులకు సంబంధించిన జల దేవతలుగా పేర్కొనబడతాయి. వీటిని విలక్షణమైన రీతిలో అతి పెద్దవిగా రెక్కలు లేని గోళ్ళ పాదాలు ఉన్న సర్పిలాకార జంతువులుగా చిత్రీకరిస్తున్నారు. ఇక పర్షియా విషయానికి వస్తే డ్రాగన్ శిశువు యొక్క రంగు దాని తల్లి కళ్ళ మాదిరిగా ఉంటుందని పర్షియన్లు విశ్వసిస్తారు. వీటన్నిటిని బట్టి పురాణాల్లో డ్రాగన్ల గురించి ప్రస్తావన ఉంది. అంటే ఒకప్పుడు డ్రాగన్లు అనేటివి ఉండేటివి. అప్పటి వాతావరణానికి తగినట్లుగా, అప్పటి పరిస్థితులకు తగినట్లుగా ఆ జంతువులు కూడా మనిషిలాగానే ఈ భూమిపై ఉండేటివి. కాలక్రమేణా మానవుడి తెలివితేటలు పెరగడమే కాకుండా డ్రాగన్ లాంటి జీవులు అంతరించిపోయాయి అని చెప్పచ్చు. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ సమాచారాన్ని ఫేస్బుక్లో షేర్ చేయండి.